గడ్డ నల్లగొండ జిల్లా మిత్రులు గోవర్ధన్ గారు తన యొక్క విషయాలను అనుభవాలను స్ఫూర్తిని అందించి మనకు 1000 ఏనుగుల బలం ఇచ్చారు వారి యొక్క సందర్భము. అదేవిధంగా వర్తమాన సమాజంలో జరుగుతున్నటువంటి మతాయిక ఉద్దేశాలను అంచివేతలను గమనిస్తూ మన ముందుకు వచ్చిన మధు సత్యం కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ప్లీజ్ కమ్ సార్. మల్లయ్య గారి సంస్మరణ సభకు వచ్చినటువంటి బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులందరికీ, గోవర్ధన్ గారికి మరియు జస్టిస్ చంద్రకుమార్ గారికి మరియు మిగిలిన అందరికీ పేరు పేరున యాదన్నకు, వినయన్నకు అందరికీ నమస్కారం. నాకు మల్లన్న గారి గురించి తెలిసింది నా స్నేహితుడు రామగిరి ప్రకాష్ ద్వారా. నేను ఆల్మోస్ట్ ఉద్యమంలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. తను ప్రైవేట్ రంగ ఉద్యోగుల సంఘం తరపు నుంచే, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం నుంచే జేఏసీ తరపున ఒక బస్ యాత్ర తీసిన సందర్భంలో మేము కలవడం జరిగింది. అంతకుముందు అతను ఉద్యమాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో నాకు మొట్టమొదటి పరిచయం అయింది బస్ యాత్రలో మాత్రమే. ఆయన కమిట్మెంట్, ప్రకాష్ గారి కమిట్మెంట్ చూసి నేను చాలాసార్లు ఇంత కమిట్మెంట్ ఎట్లుంది అనుకుంటే దానికి స్ఫూర్తి తన తండ్రి అయినటువంటి మల్లన్న గారని అర్థమవుతుంది. 1-2 సందర్భంలో చెప్పడం జరిగింది. మాది చెండూరు ప్రాంతం అని, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ తరఫున మేము అక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి అక్కడికి వచ్చి మాది ఇదే ప్రాంతము, మా ఊరు ఇదే అని చెప్పడం జరిగింది. అదేవిధంగా తన తండ్రి ఇక్కడనే సికింద్రాబాద్లో వాళ్ళ కుల వృత్తి చేస్తాడని చెప్తే అప్పటి నుంచి నాకు తన గురించి తెలిసింది. ఆయనకు ఎన్నో వ్యాపార అవకాశాలు ఉన్నా తను చేసేటువంటి లోన్స్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా మంచి పొజిషన్లు ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమం కోసం చాలా వరకు త్యాగం చేసి ఎన్నో రకాల ఫైనాన్షియల్ సమస్యలను ఫేస్ చేసినా కూడా తెలంగాణ వచ్చేంత వరకు కూడా చివరి వరకు కూడా పోరాటం తను ఉద్యమంలో ఉండడం జరిగింది. అదేవిధంగా మా అందరితో కలిసి ప్రయాణం చేసిండు. మంచి స్నేహితుడు నాకు ఈ అవకాశం కల్పించినటువంటి విఠల్ గారికి, అదేవిధంగా జోహార్ మల్లన్న గారికి అన్న ధన్యవాదములు. పీడిత తాడిత పక్షపాతి వర్తమాన సామాజిక రాజకీయ వివక్షలపైన పోరాటం చేస్తూ మన అందరికీ నేనున్నాను అనే ఒక ధైర్యాన్ని అందిస్తున్నటువంటి జస్టిస్ చంద్రకుమార్ గారికి ఆహ్వానం పలుకుతూ ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి. రామగిరి మల్లయ్య గారికి జోహార్లు అర్పిస్తూ, ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మనమరాలని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారిని గుర్తుపెట్టుకోవడం కాదు, వారి గురించి లోకానికి ఇంకా తెలియజేయాలని, వారి ఆశయాలను, వారి లక్ష్యాలను నలుగురికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. రామగిరి ప్రకాష్ అప్పుడప్పుడు మాట్లాడే ఉపన్యాసాలు విన్న తర్వాత ఈయనలో ఇంతటి పటుత్వం ఎట్లా వచ్చింది అని చెప్పేసి ఆలోచిస్తే తర్వాత నాకు తెలిసింది వాళ్ళ నాన్నగారు కూడా సాయుధ తెలంగాణ పోరాటం నుంచి వచ్చినటువంటి యోధులు అనేటటువంటిది నాకు తర్వాత తెలియడం జరిగింది. అన్యాయాన్ని ఎదిరించేటటువంటి తత్వం లేదా సాటి మానవులకు లాభం చేకూరాలా, ప్రజల కష్టాలు తీరాలా అనేటటువంటి భావాలు ఎవరికి కలుగుతాయి? ఆలోచించేవారికి, హృదయం ఉన్న వారికి, సమాజంలో జరిగినటువంటి అక్రమాలను చూసి, అన్యాయాలను చూసి పిడికిలి బిగించేటటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళకి. అలాంటి తత్వం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కమ్యూనిస్టులుగా మారుతారు, కానీ మామూలుగా వాళ్ళు ఎవరు కూడా మారడం చాలా కష్టం. అన్యాయాన్ని, అక్రమాన్ని ఎదిరించాలా, దోపిడిని వ్యతిరేకించాలా, ఒక సమాజం రావాలా, ఒక మంచి సమాజం రావాలా, మానవులందరూ సుఖ సంతోషాలతో ఉండాలా,
అందరికీ మంచి విద్య దొరకాలా, మంచి వైద్యం దొరకాలా, మానవులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా అనేటటువంటి భావాలు క్రమంగా పెంపొందించుకోవాలి. మరి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు అంటే ఆ దురల దౌర్జన్యాలకు, జాగీర్దారుల జమీందారులకు అక్రమాలను చూసి తట్టుకోలేక పోరాడినటువంటి వాళ్ళు ఎక్కడైతే పోరాటాలకెళ్ళి వస్తారో, ఉద్యమాలకెళ్ళి, నిజమైన ఉద్యమాలకెళ్ళి వస్తారో, పోరాటం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక క్యారెక్టర్ కలిగి ఉంటాడు. 99% పోరాటాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాటు తేలుతాడు, సిద్ధాంతరీత్యా ఆచరణరీత్యా. మామూలు అవకాశవాదులుగా మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు పొరపాటు చేయొచ్చు, కానీ నిజమైన ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, నిజమైన పోరాటాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు రాజీ పడకుండా వాళ్ళ జీవితాంతం వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు. కమ్యూనిస్టుగా మారడం ఒకటి, ఉద్యమాల్లో పాల్గొనడం ఒకటి, పోరాటాల్లో పాల్గొనడం ఒకటి, కానీ జీవితాంతం కమ్యూనిస్టుగా బతకడం చాలా కష్టం. జీవితాంతం కమ్యూనిస్టుగా ఉండడం, విలువల కోసం పోరాటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. మధ్యలో అనేక మంది మీ జారుకునే వాళ్ళు ఉంటారు, పక్కకు పోయే వాళ్ళు ఉంటారు, వేరే పార్టీలకు పోయే వాళ్ళు ఉంటారు, లేదా ఆస్తులు సంపాదించుకోవడం లోపల పడే వాళ్ళు ఉంటారు, తమ పద్ధతులు మార్చుకునే వాళ్ళు ఉంటారు. ఏ కొద్దిగా ఒత్తిడి వచ్చినా, నిర్బంధం వచ్చినా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ నిర్బంధం వచ్చినా తట్టుకొని కమ్యూనిస్టుగా బతుకుతున్నాడు, కమ్యూనిస్ట్ నాయకుడు ఉన్నాడంటే మన ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అదే అయితే ఆ విధమైనటువంటి కమ్యూనిస్టు కుటుంబాలలో ఉన్నటువంటి వాళ్ళు, విలువలతో బతికేటటువంటి వాళ్ళు ఉన్నటువంటి సమాజంలో మనం ఆయన ఒక నాయకుడిగా ప్రజల్ని చైతన్యవంతపరచడం, ప్రజలు ఐక్యమత్యం చేయడం, ప్రజా ఉద్యమాలు నిర్మించడం, వారిని ఇంతమంది ఇవాళ స్మరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. మరి వారి కుటుంబ సభ్యులు, వారి కొడుకులు, మనవలు, మనమరాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ యొక్క సాంప్రదాయాన్ని, రామగిరి మల్లయ్య గారు అందించినటువంటి ఒక సాంప్రదాయాన్ని దాన్ని కొనసాగిస్తారని చెప్పేసి, ఆ విలువల్ని కాపాడుతారని చెప్పేసి, వాళ్ళు కూడా ప్రజా ఉద్యమాల కోసం, ప్రజల కోసం తమ జీవితాన్ని అంకితం చేస్తారని చెప్పేసి భావిస్తూ మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ జస్టిస్ చంద్రకుమార్ గారి అభిప్రాయాలతో ఏకీభవిస్తూ కనీస అవసరాలైనటువంటి తిండి, బట్ట, వసతి మానవుల యొక్క ప్రాథమిక హక్కు, అదేవిధంగా వ్యక్తి స్వేచ్ఛకు, అస్తిత్వానికి భంగం కలిగినప్పుడు విప్లవాలు పుడతాయని, ఆ విప్లవం నుంచే కామ్రేడ్స్ ఉద్భవిస్తారనే దానికి ప్రతీక అని రామగిరి మల్లయ్య గారు తెలియజేయడం గొప్ప విషయం. తన కలం ద్వారా, గలం ద్వారా మల్లయ్య గారిని స్మరించడానికి, ఓ గానాన్ని అందించడానికి రామగిరి భీష్మాచార్యని వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాను. దయచేసి ప్లీజ్. పెద్దలు, గౌరవనీయులు, మీరందరికీ శుభావందనలు తెలియజేస్తూ, నాకు 78 పడ్డాయి. నేను ఎప్పుడు పుట్టానంటే 1948 సాయుధ పోరాటం జరిగిన వ్యవస్థలో బీబీ నగర్ పక్కా కమ్యూనిస్టు ఏరియాలో పుట్టిన వాడిని నేను. ఆ తర్వాత 1969 ఉద్యమంలో జైలు పోయిన వాడిని కేసీఆర్ గారు తెచ్చింది, మేము తెచ్చాము. ఆ తర్వాత ఈ మల్కాజిగిరి వ్యవస్థలో ఏమైతే ఉందో, నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్ స్థాపించాము, దానికి నేను ఫౌండర్. 63లో పెట్టాము. 63లో పెట్టిన లేదు, ఈరోజు 2000 మందికి అన్నదాన కార్యక్రమము, తర్వాత 20 కోట్ల ప్రాపర్టీకి నేను వ్యవస్థాపకుడిని. నేను స్టేట్ వాలీబాల్ ప్లేయర్. ఆ తర్వాత ఎన్నో ఉద్యమాలు పాల్గొంటూ వచ్చాను. ఆ తర్వాత ఈరోజు నాకు ఎందుకంటే రామగిరి మల్లయ్య గారు ఏదైతే రోజు వాకింగ్ కానీ ఏది కానీ మేము కూర్చొని మాట్లాడుతుంటాం. నేను విశ్వకర్మను, నా పేరు కొండోతు వెంకటాచారి. మల్కాజిగిరి వ్యవస్థలో నేను స్టేట్ వాలీబాల్ ప్లేయర్.
ఇప్పటికైనా కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మల్లయ్య గారు ఎన్నో మాకు స్ఫూర్తిగా ఇచ్చారు. ఆయనే ఇంకోటి చిల్లరాళ్ళకు మొక్కుతుంటే చిత్తముదుడున్న ఒరే ఒరే చిత్తమునందున చిన్మయ రూపుని చూచుచుండుట ఒరే ఒరే ఒక్క పొత్తులని ఒరగవునుంటే ఒనగురు చెడుతురు ఒరే ఒరే తీర్థయాత్రలు పోతుంటే దింబులు దింబులు ఒరే ఒరే వద్దు ఏమన్నారంటే బ్రహ్మంగారు ఇవన్నీ తత్వాలు రాశారు. ఏమండి పంతులు గారు ఏం చేస్తున్నారు? సర్వనాశం చేస్తున్నారు. ఎవరు? కుల వ్యవస్థను. కులాలు లేవు, 3 జాతులు, స్త్రీ జాతి, పురుష జాతి, తర్వాత మగవారు, ఆడవారు, నపుంసకులు, 3 జాతులు. జాతులు అనేటివే లేవు. మనుషులు అందరూ ఒకటే అని చెప్పిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎన్నో తత్వాలు రాశాడు. కుదాయ అన్నాడు. నువ్వే దేవుడు ఎప్పుడైతావు? దేవుడి లక్షణాలు ఉంటాయి, దేవుడు అవుతావు. రాక్షస లక్షణాలు ఉంటాయి, రాక్షసులు నువ్వే చెయ్యాలి. ఇదంతా సమాజాన్ని ఏం చేస్తుందంటే బస్టు పట్టించడానికి వస్తున్నారు. జిఎస్టీ అని పెట్టాడు, ఏమో పెట్టాడు. మామూలు గోలోకం 40% ట్యాక్స్ వేస్తున్నాడు. ఉన్నంత వారు ఎవరైతుందో గొప్పవారికి 10% వేస్తున్నారు. ఆ 10% అవసరం లేదు, 40% వాళ్ళకి వెయ్యండి. వేస్తే మనకు అన్ని సముచిత కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇది పెట్టుబడితనం. ఆ రోజు 1900 ఎప్పుడైతుందో ఆ రోజులో ఏమైందంటే మహాత్మా గాంధీ గారు ఎక్కడొచ్చారంటే మహాత్మా గాంధీ గారు భువనగిరికి వచ్చారు. భువనగిరికి వచ్చినప్పుడు రావినారాయణ రెడ్డి గారి భార్య ఏం చేసిందంటే ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె ఏం చేసింది, ఆమె మీద పెళ్లి మీద ఉన్న సొమ్ములన్నీ కూడా అక్కడ యుద్ధమానానికి ఇచ్చేసేసారు. అందుకనే ఇది సాయుధ పోరాటం. నేను ఎప్పుడో పుట్టింది కాదు, 1948లో. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు 14/4/1948లో పుట్టాను. మా ఏది అంటే నేను కూడా అనుసంధానం ఉంది, అన్ని పార్టీలతో కూడా చేస్తూ. ఈ మల్కాజిగిరిలో గొప్ప వ్యక్తి అంటే నేను నా పేరు కొండూరు వెంకటాచారి గారిని అంటూ చెప్తూ నేను విశ్వకర్మను. ఈరోజు ఈ కార్యక్రమం జరిగినందుకు నాకు చాలా సంతోషం ఉంది. మల్లయ్య గారికి మీకు అంత అనుభవం లేదు. ఇక్కడ నేను ఆయన వచ్చిన 20 సంవత్సరాల నుంచి పొద్దున్న సాయంత్రం మల్లన్న అని కూర్చొని మాట్లాడి తిన్నావా, పడుకున్నావా, హాస్పిటల్ పోయినావా అని చూసిన వ్యక్తి. ఎందుకంటే చాలా నాకు ఆయన అంటే చాలా అభిమానం. ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా ఆయన ఉంటే ఇంకా ఎంత సంతోషపడ్డవాడో తెలియదు. అందరికన్నా అట్లనే మా బావ సూర్యప్రకాష్, జయప్రకాష్, ఆయన కూడా పెద్ద లీడరు. ఆ పెద్ద లీడర్ ఆయన కూడా. ఈయన సంధానంతో ఆయన కూడా తయారైంది. అట్లనే ఈయన కూడా తయారైతున్నాడు. నువ్వు కూడా తయారు కావాలి. నీకేం కావాలి? ఏ కామ్ కర్నా హై జో ఛాయ్తో క్యావన్నా. అగర్ ఎవరికైనా సాయం కావాలన్నా ఒక చేతిలో పైసల ఉందా, ఒక చేతిలో తల్వార్, जो चाहे तो तलवारों का ऐसे दोस्ती करना है। ऐसे दोस्ती करना है। इसीलिए मैं बोल रहा हूँ, खुद ही खुदा है। कब खुदा होता है? लक्षणाలు ఉంటదని खुदा అయితే జ్యోతిషం లేదు. జ్యోతిషం లేదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు అన్ని గీతలు పట్టాలి. తర్వాత వాస్తు పెట్టుడు. వాస్తానికి వాస్తే లేదు. నువ్వు సంపాదన చేసేదే వాస్తు సంపాదిస్తలేదు. ఇది వాడిని మోసం చేస్తుంది. ఒక్క నిమిషం అయిపోయింది. ఒకటే మల్లయ్య గారికి జవాబు